హెచ్చకు నేనే వెళ్ళిపోతావు. ఏందయ్యా రచ్చ? చూడటానికి పై గట్ట ఉన్నాను గానే లోపల ఉండాల్సిన రోగాలు అల్లే ఉన్నాయి. చెయ్యేస్తే తట్టుకోబడలే. అల్లుడు అమ్మాయిలు పూలు పూలు అన్నావు, ఈడ మా కాయలు రాలిపోతున్నాయి. అమ్మాయిలా? అమ్మాయి ఎవర్రా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయా, మీరు వాటికి ఇస్తున్నారటగా. నా మనుషుల్ని కొట్టావు, నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు, బతకాలని లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకటం గురించి కాదురా, మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ ధైర్యం? ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల నుంచి వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యదవసులు చెప్తా నాకు చిరాకరా. అయినా మీలాంటి యదవులు కొట్టడానికి ధైర్యం ఎందుకురా? ఓ రీజన్ చాలదు. అదేంటి సార్, మీరు రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది. అయినా మనం లవ్ చేయమని అడిగామా? ఆఫ్టర్ సంతకం పెట్టమని అడిగాం, అంతేగా సార్? ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా? సంతకం పెట్టమని అడిగాం అన్నాను సార్. లవ్ ఇదేదో బాగుందే. మన పని జరగాలంటే ఈ యాంగిలే కరెక్ట్. అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా? దాని పక్కన ఉన్న ఐస్ క్రీమ్ ని పడేస్తా. సార్ అంత లవర్ సార్. మిస్టర్ కొండ, అయ్యా షూర్ ఇట్స్ జస్ట్ డ్రామా. అయినా అమ్మాయిలు ఎప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు, అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి. ఓకే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా లవర్ ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్. బట్ వై? అది క్యారం బోర్డ్ లో కాయలు అండి సార్, ఎవరేసా పడిపోద్ది. ఓ అయితే ఈజీ అనమాట. సార్ స్వాతి, స్వాతి లే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయినా బర్త్డే రోజు కూడా బద్దకం ఏంటే? బాయ్ ఫ్రెండ్స్, విషెస్, గిఫ్ట్స్ లేని బర్త్డే అయినా బ్లాక్ డే అయినా ఒకటే. ఓ మై గాడ్, నా బర్త్డే కోసం నువ్వు అరేంజ్ చేసావా? నేనేం చేయలేదు. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఎక్సైట్ అయిపోకు, నేను వచ్చింది నీకోసం కాదు, నీకోసమే. నా కోసమా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఇన్ని బొకేలా? యాక్చువల్లీ ఇంకా తెద్దాం అనుకున్నా, కానీ ఏరియాలోనే ఉన్నాయంట. బోడి బొక్కేలు తెచ్చి నీకు ఐస్ పెట్టాలని చూస్తున్నాడు, నమ్మొద్దు. అదా డైలాగ్ వేస్తుందని తెలుసు, అందుకే ఐస్ కాదు కీస్ తెచ్చా. కీస్ ఏంటి? స్మాల్ గిఫ్ట్ నీకోసం. ఇది నా ఫేవరెట్ కలర్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఓ మై గాడ్. ఆపవే, ఎవరు పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా? సిగ్గులేదా? మాకు ఏ గిఫ్ట్ లో అక్కర్లేదు. లగేజ్ లగేజ్ పేయింగ్ గెస్ట్ లా ఉండు. మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు. అసలు బెంజ్ వ్యాలీ తెలుసా నీకు? అంకుల్, అమ్మా నువ్వు ఇంత ప్రయోజకురాలు అవుతావని ఊహించలేదమ్మా. చూడు బెంజ్ బాబు, నువ్వు బెంజ్ కార్ బహుమతికి ఇచ్చావంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. నీలాంటి బిలీనర్ బయట ఉండకూడదు, ఎవడైనా వచ్చి ఎగరేసిపోతాడు. లోపలికి వచ్చి మీరు కూడా రండి. రా బెంజ్ బాబు రా, ఇదంతా నా కష్టాజీతం, మై ఓన్. కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా, ఈ కార్ ఏంటి, బెలూన్స్ ఏంటి, బొకేలు ఏంటి? అంటే అంకుల్, నేను స్వాతిని లవ్ చేస్తున్నాను, మీరు ఒప్పుకుంటే. అర్థమైంది. ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు, మామూలుగా ఉన్నది. పక్క తప్ప నీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటోలో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా. బాబు నువ్వు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అదిరిపోద్ది బాబు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అంకుల్. ఈ ఓవర్ యాక్టింగ్ అంతా ఫ్యాక్టరీ కోసమేగా? నాది ఓవర్ యాక్టింగ్? Yes. మీ అందరికి ఎలా కనపడుతున్నానా? నా కార్ కీస్ ఇచ్చేయండి, వెళ్తున్నా. బాబు అంత నేచురల్ గా పర్ఫార్మ్ చేస్తుంటే నీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా? జలస్ బాబు, షీఈస్ ఫీలింగ్ జలస్. లీవ్ హర్ ఐ సే. ఇట్స్ ఓకే అంకుల్. బాబు నువ్వు రౌండ్ వేసుకో. డాడీ
ఏమండి అరే మనకి బెంచ్ కార్ ఉన్నట్టు కాలనీలో అందరికి తెలియక్కలేదా? అందుకే దీంతో రౌండ్ వేసి రమ్మంటున్నాను. ఏం బాబు నీకు ఓకేనా? అంటే నాకు అర్జెంట్ గా మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఓకే బాబు కమిట్ వెళ్ళి. ఏమండి బాబు వచ్చాడు. ఎవరు? చంద్రబాబా? బెంచ్ బాబు. పెంచి బాబా కమాన్ బాబు. హాయ్ అంకుల్. హాయ్ అండి. అంకుల్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అమ్మాయిని కొంచెం బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫుల్ నైట్ 1 అవరా? డాడీ లగేజ్ ఫుల్ నైట్ పబ్ లో గడిపొస్తారా లేకపోతే 1 అవర్ డిన్నర్ చేసి వస్తారా? నాకు క్లారిటీ కావాలి కదే. ఓ 1 అవర్ చాలే. కుదరదు. అయినా ఈ రోజు మనం గండిపేట చెరువు దగ్గర ఎండిపోయిన చెట్లకి నీళ్లు పొద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? అయ్యో నీతో తెలిస్తే చెట్లు కాదు, నా కూతురు ఎండిపోద్ది. థ్యాంక్స్ అంకుల్, మీ దగ్గర నుంచి ఎంత కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు. నా కోఆపరేషన్ ఏం చూసావు? మా అమ్మాయి కోఆపరేషన్ చూస్తే తట్టుకోలేవు. ఎంతకీ మీ అమ్మాయి కదా బాబు చిచి, ఇంకో 10 నిమిషాలు అంటే మీ భాష నాకు అంటున్నదట్టు ఉంది. ఎంతకీ మీ అమ్మాయి ఫ్రెష్ అయిందా లేదా అని అడుగుతున్నాను. ఓ అదే ఆ. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నువ్వేం చేస్తున్నావో తెలుసా? లవ్ చేస్తున్నాను. అయినా లవర్స్ నాకు పార్టీకి వెళ్తాం, పబ్లిక్ వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. నీకెందుకే? అది రాదు, రానివ్వను. లగేజ్ మాకు బెంచ్ బాబు దొరికాడని నీ ఏడు. కావాలంటే నీ రేంజ్ కి అంబాసిడర్ గారిని ఎత్తుక్కో. నేను రెడీ. వెళ్ళమ్మా. షాల్ వి? ఎస్ క్యూట్ కపుల్ ఎంజాయ్ బాబు. బై. నువ్వు వెళ్ళి ఎండిపోయిన చెట్లకి నీళ్లు పోసుకోమ్మా. బెంచ్ బాబు వచ్చాడు. బెంచ్ బాబు ఈసారి ఏం గిఫ్ట్ తెచ్చాడో చూద్దాం. కార్లు ఉన్నాయి, ఇంకా కార్లు ఉన్నాయి. అవునా? థ్యాంక్ యూ సో మచ్. కదండి. థ్యాంక్ యూ అమ్మా. బ్యాగులు చాలా బరువుగా ఉన్నాయి. హలో అనయ్య అన్ని చోట్ల వెతికాను కానీ దివ్య ఎక్కడ కనిపించలేదన్నయ్య. ఎక్కడికి వెళ్ళిందిరో? అంత ఈజీగా దొరికితే మజా ఏముందిరా? బెంగళూరు కాకపోతే చెన్నై, చెన్నై కాకపోతే ముంబై, అది ఎక్కడున్నా చావు దాని వెనకాలే ఉండాలా? అంకుల్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ బెంచ్ బాబు థియేటర్ ఫ్రాడ్ అంటావు అంతేగా? నేను అతని క్యారెక్టర్ గురించి కాదు, పెరిగిన కంట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అక్కడ అన్ని ఫాస్ట్, లవ్, బ్రేకప్ అన్ని. అతని మైండ్ మారే లోపే స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి. గాట్ ఇట్. మ్యారేజ్ ఫిక్స్. స్వాతి. ఓ హాయ్ అంకుల్. నమస్తే అంకుల్. లగేజ్ ఎవడా నువ్వు? నీకు నేను అంకలేంటి? అంకుల్ హీస్ మిస్టర్ కొండయ్య, మై మేనేజర్. ఈ కొండిగాడి ఫేస్ చూస్తే డ్రైవర్ లా ఉన్నాడు. ఈడు మేనేజర్ ఏంటి? పెద్ద ప్రభాస్ మరి బల్లి గుడ్డు ఫేస్ వీటును. అంటే అంకుల్ నేను ఊళ్ళో లేనప్పుడు మీకు అందుబాటులో ఉంటాడని పరిచయం చేద్దాం తీసుకొచ్చాను. హిస్ గుడ్ వర్క్. రేపటి నుంచి వీణు కూడా వాడుకోవచ్చు అన్నమాట. హాయ్. ఇప్పుడే ఇప్పుడే. చెప్పండి చెప్పండి. బెంచ్ బాబు మీరు అర్జెంట్ గా మీ అమ్మని నాన్నే పిలిపించాలి. అమ్మ నాన్న 2 రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఇదంతా నీ స్కెచ్. మా బెంచ్ బాబు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఉంది. ఈ గంజిగాడి ఎందుకు రియాక్ట్ అయ్యాడు? అల్లు గారు మీకో బంపర్ ఆఫర్. మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ ఫ్రీ. ఏమండి లగేజ్ విదేశాల్లో పని మనుషులకి వంట మనుషులకి వేలాది డాలర్లు ఇస్తారు. వెళ్తే అవన్నీ సేవ్ చేయొచ్చు, మన అకౌంట్ లో వేసి. అల్లుడు 2 రోజుల్లో ఈ పెళ్లి అయిపోవాలి. నేను ఒప్పుకోను. నువ్వే కొండిగా ఒప్పుకోవడానికి. చూడండి మేడం, పండు లాంటి మిమ్మల్ని పడేయడానికి మీరు ఆగండి బాస్. పండు లాంటి మిమ్మల్ని పడేయడానికి రాయ్ లాంటి దీన్ని వాడుతున్నాడు. అసలు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పారంటే మా బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మను. బాబు ఇది నిజమా? సారీ బాస్, ఓపెన్ అయిపోయాను. నేను ఓపెన్ అయిపోతే బెటర్. అవును అంకుల్, నేను ప్రేమిస్తుంది స్వాతిని కాదు, దివ్యని. యూ సెల్ఫిష్. మా సాల్ట్ మా సాంబార్ అంకుల్, నేను చెప్పే- మాకే ఎండిపోటు పొడుస్తావా? అంకుల్ పొడిచింది నేను కాదు, తను. సారీ అంకుల్, మీ అమ్మాయిని గోకితే ఈ అమ్మాయి రియాక్ట్ అవుతుంది అనుకున్నాను కానీ ఇలా మీ ఫ్యామిలీ అంతా కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబు ఇప్పుడు ఈ గిఫ్ట్లన్నీ ఈ అమ్మాయికి ఇచ్చేయాలా? మీరే ఉంచుకోండి అంకుల్. థ్యాంక్స్. దివ్య. హే, దివ్య. ఏమే అమ్మాయి అడగలేదు, గిఫ్ట్స్ అడగలేదు. ఏ అడిగాను చూసుకుందాం పద. దివ్య ఆగు. చూడు దివ్య, నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను. అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకలు, ఎప్పుడు కనిపించిన రామచిలుకల మీద నువ్వు అంత ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు నాకు అర్థమైంది. నీకోసం ఫ్యాక్టరీ ఏంటి, దేన్ని నన్ను వదులుకోవడానికి. ప్రతి ఎదవ అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు. నేను నమ్మను. అన్ని సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు విషయం తెలుసా, నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. బుజ్జి. దివ్య హైదరాబాద్ లో ఉందన్నా. ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు, కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చుగా. చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది కానీ చింతకాయ అంత బ్రెయిన్ పెరగలేదు సార్ మేడం కి. అవునా? మీరు ఫీల్ అవ్వకండి సార్,
మేడం మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం? మహా అయితే పూలు కాయలు. అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకున్నారు అనుకోండి, తెల్ల తెల్ల పిల్లకాయలు. మీరు ఆగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చుగా. ఏయ్, నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది. మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయిస్తా. అయ్యో బాబోయ్, ఈ మధ్య హీరోలు కూడా పంచజాలోకి లేసేస్తున్నారా? గెట్ లాస్ట్. లాస్ట్ ఏంటి? సార్ నిర్భయ యాక్ట్ అంటే సార్ అసలే మన కంట్రీలో చట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారై. ఆకలితో ఉన్నప్పటికి జింక పిల్ల దొరికినట్టు భలే దొరికేవే. ఎవర్రా నువ్వు? ఎరా, నువ్వు ఒక పులి, ఆ అమ్మాయి ఒక జింక పిల్ల, మరి నేనెవరనరా? హంటర్నే. రేయ్, ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది, మర్యాదగా తొప్పేయండి. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా. అయినా ఫోర్ గ్రౌండ్ లోనూ నన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతామేంట్రా పిచ్చనా కొడక? అంత పొట్టిగాడివా? నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా. వేసేయండ్రా. ఏంట్రా ఏదేంట్రా? వాడు శివారెడ్డి గారు తమ్ముడన్నా ఏసేద్దాం. తెలుసు. మరి వాడెవడు? అమ్మాయి ఫ్రెండ్ ఏమో. ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని బతిమాలతాడు. వీలకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు. కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్యాన్ని ప్రేమించిన వాడే ఉంటాడు. నానా, మీరు రా. నానా, అది కాదు. ఇంకేం మాట్లాడుకో, పద. సార్ ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేండి సార్. పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, దివ్య కోసం. దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే. తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే. రేపు దానికి కాబోయే మొగుడిని కూడా నేనే. దివ్య రామ్మా. ఒక ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు, నువ్వే మగాడివిరా. రాయ్, మగాడంటే కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు. ఆపండి నాన్న, ఆపండి మావయ్య. ఇందుకే నేను వెళ్ళిపోయింది. ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను, చచ్చిపోతాను. అది కదమ్మా. రేయ్
దాన్ని లేపేద్దాం అనుకుంటే మధ్యలో వాడేవడరా? తెలీదన్నా, కానీ వాడు కొడితే ఇలా నవ్వారు పడుతున్నా. అంతా పోటుగాడా? వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది. రేయ్, అసలు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకోండి. అంటే మీరు ఫారెన్ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా, ఆ అమ్మాయి కోసమా? అసలు ఏం జరిగింది సార్? అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి. మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది. ఏమా ఫీల్ అయ్యావా? మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను. ఎలా ఉంది? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా. నేను చేసిన తప్పు నీ ద్వారా సరిచేద్దాం అనుకున్నాను. నాకు అవకాశం లేకుండా చేశావు. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇన్నాళ్ళు మనకెవరు లేరని అబద్ధం చెప్పానురా. మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు, మన వల్ల బాధపడిన వాళ్ళు, మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు 4 అన్నయ్యలు. వాళ్ళకి నేనంటే ప్రాణం. నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ. అదే ఊర్లో మా పెద్దన్నయ్యకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారికి 4 చెల్లెళ్ళు. తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నా చదువు పూర్తయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. ఈలోపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను. ఈ విషయం మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావేంటి? నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా నీ చెల్లెలని మేం చేసుకుంది. కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయితే తెలిస్తే ఎంత బాధపడుతుంది? నేను మాత్రం మీ చెల్లిని పెళ్లి చేసుకోలేను, క్షమించండి. ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు. నా కోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు. కానీ ఇంత అనర్థం జరుగుతుందని ఊహించలేకపోయాను. మా చెల్లెల్ని ఊరి నుంచి పంపించేసి మన స్నేహానికి ద్రోహం చేశావు. అందుకే మీ చెల్లెల్ని మా అందరి జీవితాల నుంచి పంపించేస్తున్నా. ముగ్గుళ్ళుండి కూడా నీ చెల్లెలు ముండ మోపల్లాగా